తన కుటుంబంలో వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని మంచు లక్ష్మి అన్నారు. సినిమా ప్రచారాల్లో కాకుండా విడిగా తనకు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై ఆసక్తి ఉండదన్నారు. తాజాగా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక తల్లిగా, సోదరిగా, కుమార్తెగా ఉన్న అన్ని బాధ్యతల్లోకెల్లా తల్లిగా తనకు 10కి 10 మార్కులు వేసుకుంటానన్నారు. ఇక మంచు కుటుంబంలో జరిగిన వివాదాల గురించి మంచు లక్ష్మి మాట్లాడారు. దేవుడు నాకు కనిపించి ఒక వరం కోరుకోమంటే నా కుటుంబం అంతా మళ్ళీ కలిసిపోవాలని కోరుకుంటాను. గతంలో ఉన్నట్లు అందరూ కలిసుండాలని అడుగుతాను. అన్ని కుటుంబాల్లో గొడవలుంటాయి. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు అందరూ ఒకటవ్వాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే జీవితాంతం కలవకూడదు అనుకుంటారు. కానీ మనకు చివరకు మిగిలేది రక్త సంబంధికులు మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చెయ్యాలి. అంతేకాని దూరాన్ని పెంచకూడదు. కట్టు, బొట్టు, ఉచ్చారణ అత్యంత ఆధునికంగా, పాశ్చాత్య ధోరణిగా అనిపించే మంచులక్ష్మి భారతీయ కుటుంబ సంప్రదాయాల గురించి చెప్పడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించినా, ఇంతటి స్వచ్ఛమైన మంచి మాటల వెనుక ఏదో ప్రేరణ కలిగించే శక్తి ఉందని, ఆమె బాహ్య శరీరం ప్రపంచానికి ఏది చెప్పినా ఆమె ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు నడుస్తుందని భావించి ఆమె గురించి నమో పరిశోధన ప్రారంభించింది. ఈ దిశగా మీకు ఎటువంటి విషయాలు తెలుసో కమెంట్ చేయండి.